ఆన్సర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు హైటెక్ సిటీ నా వల్లే అంటే హైటెక్ సిటీ అసలు కంప్యూటర్ ఉద్యోగాలు వచ్చిందంటే బాబు వల్లే అని మనం పెట్టామనుకోండి, ఏంది ఆయన వల్ల వచ్చింది అని రెండో రోజున ఈయన అనేవాడు. అప్పుడు ఏంది ఆయన వల్లే వచ్చింది అనేది వచ్చేది. అంటే పత్రికల్లో ఒక నైపుణ్యం ఉండేది, జర్నలిస్టుల్లో టాలెంట్ ఉండేది, స్పైసీనెస్ ఉండేది. ఆ వార్త కూడా దానికి తగ్గట్టుగా రాజకీయ నాయకులు స్పందించాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకుల కార్యకర్తలుగా పత్రికలు పనిచేయడం వల్ల ఇక అంతే రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు తప్పించేం లేదు. రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు ఇద్దరు ఇస్తున్నది రొడ్డకొట్టుడు ఉపన్యాసమే. జగన్మోహన్ రెడ్డి తను చేసినవన్నీ ఒక 40 నిమిషాలు చెప్పుకొస్తాడు, 30-40 నిమిషాలు. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు దత్తపుత్రుడు ఇది అని మాట్లాడతాడు. ఇంతకు మించి కొత్తదనం ఆయన దగ్గర ఉండట్లా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది, అసలు దేశంలోనే నాశనం చేసి అంతటి రాక్షసుడు ఇతను, డ్రగ్స్ వచ్చేస్తుంది, గంజాయి తాగేస్తున్నారు మీ పిల్లలందరూ, దీనికి అంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి, కాబట్టి మాకు ఓటేసేయండి, మేము వస్తే కనుక ఏ గంజాయి ఉండదు, ఏ డ్రగ్స్ ఉండదు, ఇదే ధోరణిలో వీళ్ళది. అంటే అధికార పక్షం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అన్న ప్లస్ అవుతుందా ఏమేమంతా సిద్ధం సభలో? ఎందుకంటే ఆయన ముందు అన్ని చేసి చెప్పుకోవడం, నేను వస్తే మళ్ళీ ఇలా చేస్తానండి అంటే వీళ్ళ దగ్గర ఆప్షన్ లేకపోవడం వల్ల ఈయన తిట్టడం విమర్శించడం తప్ప కొత్తగా ఏం కనిపించకపోవడం ప్రజాగలంలో. అట్లేం ఉండదు. బేసిక్ గా ఇప్పుడు ఎవడి కార్యకర్తలు వాళ్ళే, మీడియా సరిగ్గా